హలో అండి. సండే కదా, మా ఇంటికి బంగారు కోడి పెట్ట వచ్చనండి. దీన్ని మనం ఎంచక్కా బిర్యానీ చేసుకుందాం. ఇంకెందుకు లేట్, ముందుగా చికెన్ని బాగా కడిగి క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో వీలైతే హాట్ వాటర్, సాల్ట్, పసుపు యాడ్ చేసి క్లీన్ చేసుకోండి. సో ఇలా క్లీన్ చేసుకున్న దానిలో వీడియోలో చూపిస్తున్నట్టు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, అలాగే 2 స్పూన్స్ కర్డ్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ బిర్యానీ పౌడర్ కూడా యాడ్ చేసి పుదీనా లీవ్స్ కూడా యాడ్ చేసుకోండి. వీలైతే కొంచెం ఆయిల్, అలాగే రుచికి సరిపడా సాల్ట్ అన్నీ దీంట్లోనే యాడ్ చేసి ఒక 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి మనం ఈ మిక్స్ని. ఇది ఎంత బాగా మిక్స్ చేసి కలుపుకుంటే మనకి ఆ టేస్ట్ అంత బాగా వస్తుందన్నమాట. సో రెగ్యులర్గా మ్యారినేట్ చేస్తున్నట్టు కాకుండా దీన్ని మనం అరిటాకుతో కవర్ చేసుకొని మ్యారినేట్ చేసుకుందాం. ఎందుకంటే రెగ్యులర్ చికెన్ కంటే ఈ అరిటాకుతో మ్యారినేట్ చేసుకొని తింటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కుక్ అయిన తర్వాత. సో అరిటాకు ముఖ్యం బిగులు, అస్సలు స్కిప్ చేయొద్దు. ఈలోపు రైస్ని కూడా మనం సోక్ చేసుకోవాలి. సో ఒక బౌల్లో రైస్ తీసుకొని వాటర్ని యాడ్ చేసుకొని 30 మినిట్స్ దీన్ని కూడా సోక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనకు కావాల్సినటువంటి ఆనియన్, మిర్చి ఏదైతే ఉందో దాన్ని కట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. బిర్యానీలో గీ యాడ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది నార్మల్ ఆయిల్ కంటే. ఇది హోమ్ మేడ్ గీ మా ఇంట్లో ఉంది, సో మేము యూజ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు జీడిపప్పుని అలా నెయ్యిలో మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. మన దగ్గర ఉంటే మిగతా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కిస్మిస్ ఉంటే యాడ్ చేసుకోండి, అస్సలు స్కిప్ చేయొద్దు, చాలా బాగుంటుంది. మనం బయట రెస్టారెంట్లో లేదంటే మండీస్ తినేటప్పుడు వాళ్ళు కిస్మిస్ని యాడ్ చేస్తారు. నాకు పర్సనల్గా చాలా ఇష్టం బిర్యానీలో కిస్మిస్ అంటే. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా చేసుకొని అట్లా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఇదే ప్యాన్లో కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 2 యాలకులు, 4 లవంగాలు, ఒక దాల్చిన చెక్క వేసి బాగా ఫ్రై అయ్యాక మన హస్బెండ్ అండ్ వైఫ్, అదే అండి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఈ రెండింటిని కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అండ్ పచ్చిమిర్చి ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది. నాకు ఆ రెండింటిని చూస్తే ఒక డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది. వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ అని క్యూట్గా అనిపిస్తారు నాకు. సో వాళ్ళు కూడా ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి 2 మినిట్స్ అలా సరదాగా కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసిన చికెన్ ఏదైతే ఉందో, నాగార్జున భలే ఉంది చూడండి. సో ఈ చికెన్ ఆ ప్యాన్లో యాడ్ చేసుకొని ఒక 20 to 30 మినిట్స్ అట్లా వదిలేయాలండి. చికెన్ నుంచి వచ్చే వాటర్తోనే ఆ చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది. లేదు పీస్ మనకి సాఫ్ట్గా రావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి మనం కుక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం బిర్యానీని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అది ఒక 5 to 10 మినిట్స్ బాగా వేడెక్కిన తర్వాత 2 బిర్యానీ ఆకు, 2 దాల్చిన చెక్క, 3 లవంగాలు, ఒక అనాస పువ్వు, అలాగే 10 బుజ్జి మిరియాలు, కొన్ని లవంగాలు, అలాగే షాజీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 పచ్చిమిర్చి, అలాగే కొంచెం బిర్యానీ పౌడర్, ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. సో మనకి మార్కెట్లో దొరికేస్తాయి బిర్యానీ మసాలాలు అంటే. సో అవన్నీ ఇక్కడ మనం వీడియోలో చూపిస్తున్నట్టు మనం వండుతున్న క్వాంటిటీకి తగ్గట్టు, ఆ బిర్యానీ టేస్ట్కి తగ్గట్టు మనం యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఆ వాటర్లో మనం సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. ఎందుకంటే రైస్ మంచి ఆ ఫ్లేవర్ మనకి తెలుస్తుంది తినేటప్పుడు. సో మీ దగ్గర ఉంటే గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి ఈ వాటర్లో. అలాగే ముందుగా సోక్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ ఏదైతే ఉందో ఆ రైస్ని కూడా యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకొని ఈ రైస్ మనకి ఒక 70 to 80% కుక్ అయ్యేలాగా చూసుకోవాలి. సో చూసారా, మన చికెన్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏమైనా సరిపోకపోతే ఆ చికెన్లో యాడ్ చేసుకోండి. రైస్ కూడా చూసారా 70 to 80% ఉడికిపోయిందన్నమాట. இதுதான் ట్విస్ట్ వేணுమా ట్విస్ట్ ఇరుకో. ఒక అరిటాకును అలా స్టవ్ పై మీడియం ఫ్లేమ్లో పెట్టి వేడి చేసుకోవాలి. ఎందుకంటే అరిటాకు మనం ఫోల్డ్ చేసి కట్టుకునేటప్పుడు చిరిగిపోతుంది. అట్లా చిరగకుండా ఉండాలి అంటే దాన్ని ముందు మనం వేడి చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు మనం 70 to 80% కుక్ చేసుకున్నటువంటి రైస్ని ఫస్ట్ లేయర్గా వేసుకొని దానిపైన మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొన్ని పుదీనా లీవ్స్, కొంచెం గీ, అలాగే మనం కుక్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ కర్రీని కూడా వేసుకొని అట్లా ఒక 3 to 4 లేయర్స్ సేమ్ థింగ్ రిపీట్ చేయాలి. మళ్ళీ రైస్ అట్లాగే కర్రీ, సో సేమ్ థింగ్ ఇట్లాగా ఒక 3 to 4 టైమ్స్ రిపీట్ చేసిన తర్వాత
జాగ్రత్తగా దాన్ని ఫోల్డ్ చేసి ఒక మూటలాగా కట్టేసుకోవాలి. కట్టుకున్న తర్వాత మేము మా దగ్గర ఉన్నటువంటి ఇడ్లీ కుక్కర్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేస్తున్నాము. దాంట్లో వాటర్ వేసి అట్లా ప్లేట్ పెట్టుకొని ఈ మూటను జాగ్రత్తగా ఓం భీం స్వాహ అని చెప్పి దించేసుకొని ఒక 10 to 15 minutes కుక్ చేసుకోవాలన్నమాట. సో 10 to 15 minutes తర్వాత మళ్ళీ జాగ్రత్తగా ఆ కుక్కర్ ఓపెన్ చేసి ఓం భీం స్వాహ అంటూ ఆ మూటను జాగ్రత్తగా తీసుకొని ముడి ఆల్మోస్ట్ వచ్చేస్తుందండి. వచ్చేసిన తర్వాత వేడి వేడి బిర్యానీని అలా చూస్తే నాకైతే మటరాని మౌనమిది టెట్టాయ్ టాయ్ నిజంగా చాలా చాలా మంచి ఫీలింగ్ వచ్చింది. మనం రెగ్యులర్గా రొటీన్ బిర్యానీస్ రెస్టారెంట్స్లో అట్లా తిని బోర్ కొడుతూ ఉంటుంది. సో వీకెండ్లో ఇట్లాగా స్పెషల్ బిర్యానీ చేసుకొని తినండి, ఇట్లా అరిటాక్లో చేసుకొని తినండి. నిజంగా తిన్నాను కాబట్టి చెప్తున్నాను, ఆ ఫ్లేవర్ అయితే వేరే లెవెల్ ఉంది. అసలు చికెన్ బిర్యానీ అదిరిపోయింది. నేనైతే ప్రతిసారి మా అమ్మని ఇట్లానే చేయమని అడగాలనిపించింది నాకు ఈ బిర్యానీ తిన్న తర్వాత. సో మీరు కూడా ట్రై చేయండి. చాలా నచ్చింది నాకు ఈ అరిటాకు చికెన్ బిర్యానీ. బాయ్ బాయ్.